బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ బోల్తా పడింది. డ్రైవర్ తో పాటు ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈ ప్రమాదం జరిగింది. కొత్తగూడెం డిపోకి చెందిన బస్సు మంచిర్యాల నుంచి బెల్లంపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో తక్కువ మంది ప్రయాణికులు ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్ బోల్తా పడింది. డ్రైవర్ తో పాటు ఓ ప్రయాణికుడికి గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఈ ప్రమాదం జరిగింది. కొత్తగూడెం డిపోకి చెందిన బస్సు మంచిర్యాల నుంచి బెల్లంపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో తక్కువ మంది ప్రయాణికులు ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో మంచిర్యాల జిల్లా మందమర్రి కేకే ఓసీపీ జాతీయ రహదారిపై అయితే ఆ ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఇటు కొత్తగూడెం నుంచి బెల్లంపల్లికి వస్తున్నటువంటి TS 28Z0109 అనే సూపర్ లగ్జరీ బస్సు మంచిర్యాల డిపో నుంచి ఇటు బెల్లంపల్లికి వెళ్తుండగా టోల్ ప్లాజాకి సమీపంలోనైతే అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో అయితే బోల్తా పడిన ఘటన అయితే జరిగింది. అయితే ఈ ఘటనలో ఇటు ప్రయాణికుడు బస్సులో ఒక్కడే ఉండడం, మరోవైపు ఆర్టీసీ డ్రైవర్ కు గాయాలు కావడంతో అయితే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు డ్రైవర్ ని ఆసుపత్రికి అయితే తరలించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కేవలం ఇది డ్రైవర్ నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ఘటన జరిగినట్టుగానైతే పోలీసులు అయితే నిర్ధారించారు. ఉదయం తెల్లవారుజామున డ్రైవర్ కి నిద్రమత్తులోనే ఈ ఘటన జరిగినట్టుగానైతే ప్రస్తుతానికైతే పోలీసులు అయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇటు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే బస్సులో కేవలం ఒకే ఒక ప్రయాణికుడు ఉండడంతో అయితే భారీ ప్రమాదం అయితే తప్పిందని తెలుసుకోవచ్చు. మనం చూస్తూనే ఉన్నాం, వరుసగా ఇటు తెలంగాణతో పాటు ఏపీలో కూడా తెల్లవారుజామున అయితే బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటు ప్రయాణికులు కూడా ఉదయం వేళ ప్రయాణాలు చేయాలంటే కూడా భయపడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేవలం డ్రైవర్ అజాగ్రత్త వల్లనే ఈ ఘటన జరిగినట్టుగానైతే ఇటు పోలీసులు అయితే నిర్ధారించారు. ప్రస్తుతానికైతే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. శివాని, రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.